హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు శ్రీ వైష్ణవి ప్రాపర్టీస్. నేను మీ ఉజ్వల్ అండి. ఫ్రెండ్స్, నేను ఇప్పుడు మన విజయవాడ లైవ్లో గార్డెన్స్ ఏరియాలో ఉన్నానండి. ఇప్పుడు ఈ వీడియోలో వచ్చేప్పటికి మనకి 3 BHK ఫ్లాట్స్ అనేవి సేల్కి వచ్చినాయి. ఫ్లోర్కి 2 ఫ్లాట్లు అండి. టోటల్ 5 ఫ్లోర్స్ 10 ఫ్లాట్స్ ఉంటాయి. మొత్తం ఇది CRT నామ్స్ ప్రకారం కట్టిన ప్రాజెక్ట్ అండి. ఈ ఫ్లాట్స్ బిల్డర్ కూడా మంచి బిల్డర్ అండి. విజయవాడలో వన్ ఆఫ్ ద బెస్ట్ బిల్డర్ అని చెప్పుకోవచ్చు. సో దీంట్లో వచ్చేప్పటికి మొత్తం వెస్ట్ ఫేసింగ్ ఫ్లాట్స్ అయితే ఉన్నాయండి. 3rd and 5th ఫ్లోర్స్లో అవైలబుల్గా ఉన్నాయి. ఫ్లాట్ చూపించే ముందు లిఫ్ట్ ఇక్కడ వచ్చిందండి. 2 ఫ్లాట్స్కి మధ్యలో లిఫ్ట్ అక్కడ ప్రొవైడ్ చేశారు. సో ఇక్కడ వచ్చేప్పటికి జాన్సన్ బ్రాండెడ్ ఎలివేటర్ వచ్చిందండి. చూడొచ్చు, చుట్టూ కూడా గ్రానైట్ క్లాడింగ్ అయితే చేయించడం జరిగింది. అండ్ స్టేర్ కేస్ అయితే ఇక్కడ ప్రొవైడ్ చేశారు ఫ్రెండ్స్. గ్రానైట్ స్టెప్స్ ఇచ్చారు, SS క్లాడింగ్ అంతా ప్రొవైడ్ చేశారు. అండ్ 2 ఫ్లాట్స్కి మధ్యలో ఇదంతా కామన్ కారిడార్ స్పేస్ అండి. అండ్ నెక్స్ట్ ఫ్లాట్ విషయానికి వస్తే ఇక్కడ వస్తుందండి మనకి సింహద్వారం అయితే. టేక్వుడ్ యూస్ చేసి చేయించిన సింహద్వారం ఇది. అలాగే పక్కన కూడా చూడొచ్చు, కంప్లీట్ విండో అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది. ఇంకా ఫ్లాట్ లోపల చూద్దాం ఫ్రెండ్స్ ఒకసారి. ఫ్రెండ్స్, ఇదైతే మొత్తం లివింగ్ ఏరియా వస్తుందండి. ఇదైతే కంప్లీట్ లివింగ్ ఏరియా వస్తుంది. వీళ్ళు కబోర్డ్ వర్క్ అది చేయించిస్తారండి. సో మన చాయిస్ ప్రకారం కబోర్డ్ వర్క్ అయితే చేయించిస్తారు. ఈ సైడ్ అయితే మనకి టీవీ వాల్యూమ్ చేయించుకుంటే చాలా చక్కగా ఉంటుంది. ఇక టీవీ వాల్యూమ్ చేయించుకుంటే చాలా నీట్గా ఉంటుందండి. లైట్స్ అవి ఇంకా పెట్టలేదండి, అందుకే కొంచెం ఈ వీడియో డల్ ఉంటుంది. అండ్ నెక్స్ట్ ఇదంతా కూడా మనకి 2 లివింగ్ రూమ్స్ లాగా వాడుకోవచ్చు అండి. కావాల్సి వస్తే ఇది 2 లివింగ్ రూమ్స్ లాగా యూజ్ చేసుకోవచ్చు. ఇక్కడ కూడా మనకి సపరేట్ స్పేస్ అయితే ప్రొవైడ్ చేశారు. అండ్ నెక్స్ట్ అయితే మనం డైనింగ్ స్పేస్ చూద్దామండి. ఇదంతా కూడా డైనింగ్ ఏరియా వస్తుంది, చూస్తున్నారు కదా. ఇదంతా కూడా డైనింగ్ ఏరియా వస్తుంది. నెక్స్ట్ ఇక్కడ వచ్చేప్పటికి మనకి కిచెన్ అండి. ఇది ఓపెన్ కిచెన్ స్టైల్ వచ్చింది ఫ్రెండ్స్. ఇదంతా ఓపెన్ కిచెన్ వచ్చింది. వర్క్ అయితే జరుగుతుందండి. కబోర్డ్ వర్క్ చేయిస్తారన్నాను కదా, కబోర్డ్ వర్క్ అయితే జరుగుతుంది. ఇదంతా కూడా కిచెన్ ప్లాట్ఫామ్ వచ్చేప్పటికి బ్లాక్ గ్రానైట్ యూస్ చేశారు. అలాగే వాల్ టైల్స్ కూడా క్లాడింగ్ చేయించడం జరిగింది. నెక్స్ట్ అయితే మనకి ఈ సైడ్ వాష్ ఏరియా వస్తుందండి. వాష్ ఏరియా కూడా ఒకసారి చూద్దాము. మీరు ఒకసారి చూస్తున్నారు కదండి, మనకి లైట్స్ లేకపోయినా కూడా వెలుతురు అనేది చక్కగా ఉంది. ఇంకా లైటింగ్ ఉంటే ఇంకా బాగుంటుంది. సో ఇది వచ్చేప్పటికి మనకి యూటిలిటీ ఏరియా అండి. ఇదంతా యూటిలిటీ ఏరియా వస్తుంది. అలాగే ఈ సైడ్ వచ్చేప్పటికి మనకి బాల్కనీ లాగా వస్తుందండి. అటునుంచి మనకి డైనింగ్ స్పేస్లోకి వెళ్ళడానికి కూడా ప్రొవిజన్ అయితే ఉంది. అక్కడ కూడా ఒక షింక్ ఇచ్చారు, హ్యాండ్ వాష్ షింక్ ప్రొవైడ్ చేయడం జరిగింది. నెక్స్ట్ అయితే మనం ఒకసారి మాస్టర్ బెడ్రూమ్ చూద్దామండి. చక్కగా ఫ్రెంచ్ డోర్స్ అవి ప్రొవైడ్ చేశారు, చూడొచ్చు. అది కూడా అక్కడ బాల్కనీ సైడ్ వచ్చేప్పటికి అది రోడ్ సైడ్ వస్తుందండి. సో చక్కటి గాలి వెలుతురు వస్తుంది. నెక్స్ట్ మనం అయితే ముందుగా మాస్టర్ బెడ్రూమ్ అయితే చూద్దాం ఫ్రెండ్స్. మాస్టర్ బెడ్రూమ్ కూడా చూస్తున్నారు కదండి, చాలా స్పేషియస్గా వచ్చింది మాస్టర్ బెడ్రూమ్ అయితే. వాల్ టు వాల్ వార్డ్రోబ్స్ అయితే ప్రొవైడ్ చేశారు. పుల్ డోర్స్ అయితే ఇచ్చారండి. టోటల్గా షెల్ఫ్స్ అయితే మొత్తం పుల్ డోర్స్ వచ్చినాయి. పైన అయితే హైడ్రాలిక్ డోర్స్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. నెక్స్ట్ ఇక్కడ వచ్చేప్పటికి వాకింగ్ క్లాజెట్, అలాగే దీనికి సంబంధించిన అటాచ్డ్ బాత్రూమ్ వచ్చినాయి. అది కూడా ఒకసారి చూడొచ్చు. దీనికి సంబంధించిన అటాచ్డ్ బాత్రూమ్ అండి. వాల్ టైల్స్ వరకు కూడా ఆల్మోస్ట్ 5 వరకు క్లాడింగ్ చేయించారు. సో ఫస్ట్ బెడ్రూమ్ అయితే చూసాం కదండి. నెక్స్ట్ సెకండ్ బెడ్రూమ్ అయితే చూపిస్తున్నాను. ఈ సైడ్ వచ్చేప్పటికి మనకి సెకండ్ బెడ్రూము, థర్డ్ బెడ్రూము 2 ఆపోజిట్లో వచ్చినాయండి. ఫస్ట్ ఈ బెడ్రూమ్ చూద్దాం. సెకండ్ బెడ్రూము, ఇది కిడ్స్ బెడ్రూమ్ అండి. కిడ్స్ బెడ్రూమ్లో కూడా వార్డ్రోబ్స్ చూడొచ్చు. ఇక్కడ వచ్చిన వార్డ్రోబ్స్ అనేవి. అండ్ అక్కడ ఒక డ్రెస్సింగ్ యూనిట్ ప్రొవైడ్ చేస్తున్నారు. అలాగే దానికి సంబంధించిన అటాచ్డ్ బాత్రూమ్ అక్కడ వచ్చిందండి. బాత్రూమ్స్ ఫిట్టింగ్స్ వచ్చేప్పటికి ట్యాప్స్ అవి జాగ్వార్ ఇచ్చారండి. నెక్స్ట్ ఇది థర్డ్ బెడ్రూమ్ ఫ్రెండ్స్. ఇక్కడైతే మనకి థర్డ్ బెడ్రూమ్ వచ్చింది. గెస్ట్ బెడ్రూము లేదా పేరెంట్స్ బెడ్రూము. ఇక్కడ వచ్చేప్పటికి వార్డ్రోబ్ ఇక్కడ ప్రొవైడ్ చేయడం జరిగిందండి. చుట్టూ కూడా చక్కటి సెట్ బ్యాక్స్ వదిలేరండి. సో గాలి వెలుతురు చాలా చక్కగా ఉంటుంది. అలాగే ఈ సైడ్ ఒక బాల్కనీ వచ్చింది. ఇదంతా కూడా మనకి స్టాండింగ్ బాల్కనీ చక్కగా వచ్చింది ఇది.
సో ఆల్మోస్ట్ మనకి సెట్ బ్యాక్సే కనపడకుండా 8 ఫీట్ ఉంటుందండి. సో థర్డ్ బెడ్రూమ్కి సంబంధించింది బాత్రూమ్ అయితే ఇక్కడ వచ్చిందండి. ఒక కామన్ బాత్రూమ్ విడిగా ఇవ్వడం జరిగింది. సో చూశారు కదండి, ఈ 3 BHK ఫ్లాట్స్ ఫ్లోర్కి 2 ఉంటాయి అని చెప్పాను కదా. ఇది వెస్ట్ ఫేసింగ్ అండి. వెస్ట్ ఫేసింగ్లో మాత్రమే 3rd and 5th ఫ్లోర్లో ఉన్నాయి. ఇక్కడ కావాలంటే మనం ఏదైనా పూజకి సంబంధించిన రూమ్ కూడా ఒకటి పెట్టుకుని ఈ స్పేస్ని కూడా మనం ఎలా కావాలంటే అలా వాడుకోవచ్చు. డ్రాయింగ్ రూమ్లో కూడా యూజ్ చేసుకోవచ్చు. సో ఇంకా దీని టోటల్ SFT వచ్చేప్పటికి 2280 SFT వస్తుందండి. ప్లింత్ ఏరియా అయితే 1750 SFT వస్తుంది. UDS 65 గజాలు ఇస్తున్నారండి. ప్రైస్ వచ్చేప్పటికి 1,50,00,000 చెప్తున్నారు. ప్రైస్ నెగోషియేషన్ ఉంటుంది. దీనికి ఎమ్యూనిటీస్ వచ్చేప్పటికి మనకి జనరేటర్ ఉంటుందండి. సో పవర్ బ్యాకప్ 24 hours వస్తుంది అవసరమైతే. అలాగే మనకి కార్పొరేషన్ లిమిట్స్లో ఉంటుంది కాబట్టి మున్సిపల్ వాటర్ కూడా అవైలబుల్గా ఉంటుందండి. CC కెమెరాస్ ఉంటాయి. చక్కటి లొకేషన్ అండి. 100% దీన్ని కన్సిడర్ చేయొచ్చు ఈ ప్రాజెక్ట్ని. వెస్ట్ ఫేసింగ్ ఫ్లాట్ కావాలనుకున్న వాళ్ళు ఈ వీడియోలో ఉన్న ప్రాపర్టీ ఎవరికైనా నచ్చినట్లయితే డిస్క్రిప్షన్లో నెంబర్ ఉందండి, నాకు కాల్ చేయండి ఫ్రెండ్స్. మరిన్ని వివరాలు అయితే తెలియజేస్తాను. అలాగే లోన్స్ కూడా ఎవరికైనా కావాలంటే ప్రొవైడ్ చేద్దామండి. 100% లోన్స్ అయితే చూద్దాము. మన యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి ఫ్రెండ్స్. మరిన్ని మంచి ప్రాపర్టీస్తో మేము ముందుకు వస్తాను. అలాగే మాది మార్కెటింగ్ బిజినెస్ అండి. మేము మార్కెటింగ్ కమిషన్ అనేది తీసుకోవడం జరుగుతుంది. ఇది మన వాళ్ళందరూ గమనించి మాకు సహకరించాల్సిందిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్.